ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్ చూసిన తర్వాత కొన్ని వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేద్దామని ముందుకు రావడం జరిగింది. 2009లో రాజకీయం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్ల అధిపతి అయ్యాడు, ఏ రకంగా అధికారం అడ్డుపెట్టుకొని సంపాదించాడు, ఏ రకంగా తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని సంపాదించాడు, మీ అందరికీ అక్షరాలతో సహా మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఆయన ఆస్తి 72 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఒక్క కేసు కూడా లేదు ఆయన మీద. కానీ 2011 బై ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆయన ఆస్తులు దాదాపు 445 కోట్ల రూపాయలకు పెరిగాయి. అంటే దాదాపు 373 కోట్ల రూపాయల ఆస్తులు పెరిగాయి. అంటే దాదాపు తండ్రి అధికారం అడ్డు పెట్టుకున్న టైంలో బై ఎలక్షన్కి వెళ్తే తండ్రి అధికారం అడ్డు పెట్టుకొని సంపాదించిన ఆస్తి 373 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2014లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన ఆస్తి 416 కోట్ల రూపాయలు. అక్షరాలు అంతా వైట్ మనీ. ఆ రోజు 11కి 2014కి ఆయన ఆస్తి 29 కోట్ల రూపాయలు తగ్గింది. ఎందుకంటే అప్పటికే ఆయన కేసుల్లోకి వచ్చాడు, 15 కేసులు వచ్చాయి. అదేవిధంగా అధికారంలో లేడు, కోర్టులు ఖర్చులు, కేసులు ఖర్చులు ఇవన్నీ పెట్టుకోవడం కోసం ఒక 29 కోట్ల రూపాయలు తగ్గుండొచ్చేమో. అదేవిధంగా 2019లో పేద ముఖ్యమంత్రి అయ్యాడు అనమాట. రూపాయి జీతం తీసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆయన ఆస్తులు వచ్చేసి 510 కోట్ల రూపాయలు. ఆయన మీద ఉన్న 38 కేసులు ఉన్నాయి. 2014 నుంచి 2019కి ఆయన ఆస్తులు 94 కోట్ల రూపాయలు పెరిగాయి. రూపాయి జీతం తీసుకునే పేద ముఖ్యమంత్రి 2019 నుంచి 2024 వరకు ఆయన ఆస్తులు 775 కోట్ల రూపాయలకు పెరిగాయి. అంటే 5 సంవత్సరాల్లో ఆయన ఆస్తులు 265 కోట్ల రూపాయలు పెరిగాయి. రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రి గారు 2019 నుంచి 2024 వరకు అక్షరాల రోజుకి 14,52,000 రూపాయలు సంపాదించేవాడు. అంటే రూపాయి తీసుకొని పనిచేసే ముఖ్యమంత్రి ఆయనకున్న బిజినెస్ల ద్వారా దాదాపు 14,52,000 రూపాయలు సంపాదించేవాడు. అంటే ఈయన గారు పేద ముఖ్యమంత్రి అని అంటారు. పేదవాడికి పెత్తందారికి మధ్య జరిగే యుద్ధం అని చెప్పి ఆయన పదే పదే అంటూ ఉంటాడు. అంటే 14,52,000 రూపాయలు రోజుకి సంపాదించే ఒక వ్యక్తి పేదవాడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా పిచ్చోళం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయం గమనించండి. 2009 నుంచి 2024 వరకు అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆస్తి 775 కోట్ల రూపాయలకు పెరిగాయి. 72 కోట్ల రూపాయలతో ఆయన ప్రస్థానం మొదలుపెట్టిన రాజకీయ రంగేట్రం చేసినప్పుడు 72 కోట్ల రూపాయలు వస్తే ఈ రోజు ఆయన ఆస్తులు 775 కోట్ల రూపాయలు పెరిగాయి. అంటే 700 కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు పెరిగాయి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. అంటే ఏ రేంజ్ లో ఆయన ఆస్తులు సంపాదించాడు, ఏ రేంజ్ లో ఆయన అవినీతి సొమ్మును సంపాదించాడు ఒక్కసారి ప్రజలందరూ గమనించండి. ఇది మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా వైట్ మనీ మాత్రమే. అంటే బ్లాక్ మనీ ఎన్ని లక్షల కోట్లు ఉంటాయో మీ అందరికి తెలిసే ఉండొచ్చు. ఆయన అధికారంలోకి వచ్చిన 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఖజానాని ఏ రకంగా కొల్లగొట్టాడు, రాష్ట్రంలో వనరులు బాక్సైట్, లాటరైట్, టైటానియము, తోరియము, ఎర్రచందనము ఇవన్నీ కూడా ఏ రేంజ్ లో కొల్లగొట్టే ప్రయత్నం చేశాడో రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించండి. వనరుల మీద డబ్బులు దొబ్బేశారు, అదేవిధంగా రాష్ట్ర ఖజానా మీద డబ్బులు దొబ్బేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక్కొక్క పిల్లడి మీద, పుట్టిన బిడ్డ మీద కూడా 2.5 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సమూలంగా సర్వనాశనం చేశాడు ఒక్క విషయం ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన అప్పు, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన అప్పు ఇవన్నీ కలుపుకొని 2,65,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఈ రోజు 2024కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు అక్షరాల 10.5 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఓన్లీ అప్పులు మాత్రమే, మళ్ళీ కార్పొరేషన్లకి ఇతర మీద తీసుకొచ్చిన అప్పులు ఏవి మాట్లాడట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛంగా 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2.5 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచానని చెప్పుకునే పేద ముఖ్యమంత్రి దాదాపు 775 కోట్ల రూపాయల ఆస్తిపరుడు. ఏ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వనరులు కొల్లగొట్టి, ఖజానాను కొల్లగొట్టి ఏ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు గమనించండి. రూపాయి జీతం తీసుకునే పేద ముఖ్యమంత్రి 14 లక్షల రూపాయలు రోజుకి సంపాదించే ముఖ్యమంత్రి పేదవాడా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పేదవాళ్ళ అనే విషయం ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. రేపు రాబోయే 20 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి వాస్తవాలన్నీ గమనించి వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వాస్తవాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇంత అవినీతి పరుడు ఈ రకంగా రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చేసి
రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా, రూపాయి సంపద సృష్టించకుండా, రాష్ట్రానికి ఒక ఉద్యోగం ఇవ్వకుండా ఏ రకంగా రాష్ట్రాన్ని సమూలంగా సర్వనాశనం చేసిన విషయం దయచేసి గమనించి వచ్చే ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా చిత్తుగా ఓడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు. జై హింద్.